అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ని వీడిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఏ పార్టీలో చేరతారనే చర్చ కొద్ది రోజులుగా నడుస్తోంది. అయితే ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చేతుల మీదుగా సభ్యత్వం తీసుకున్నారు. ఎంపీ లక్ష్మణ్ పార్టీ కండువా కప్పి బాలరాజును ఆహ్వానించారు. గువ్వలతో పాటు అచ్చంపేట నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు కూడా కమలం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన గువ్వల తెలంగాణలో బీజేపీ బలపడుతుందన్నారు. బీజేపీని ఎగతాళి చేసిన బీఆర్ఎస్ పరిస్థితి ఇప్పుడు జీరోకు చేరిందని విమర్శించారు. కార్యకర్తలతో చర్చించి రాజీనామా చేస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ నా మీద గుడ్డ మీద వేసేదని బాలరాజు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. అందుకే ఎవరితో చర్చించకుండా రిజైన్ చేశానని క్లారిటీ ఇచ్చారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో పార్టీని బలోపేతం చేస్తామని, ఆ కార్యక్రమం అచ్చంపేట నుంచి మొదలు పెడతానని వ్యాఖ్యానించారు. పార్టీకి వచ్చిన తనకు అందరూ మద్దతుగా నిలవాలని కోరారు. గువ్వల వెంట కనీసం 100 మంది కూడా జాయిన్ కాలేదని బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. ఆర్డినరీ మెంబర్షిప్, యాక్టివ్ మెంబర్షిప్ 100 రూపాయలు తర్వాత తీసుకుంటాం ఆయన దగ్గర. 100 మంది జాయిన్ చేసిన తర్వాత 100 రూపాయలు తీసుకుంది. ఒకసారి ఆర్డినరీ మెంబర్షిప్, యాక్టివ్ మెంబర్షిప్ 100 రూపాయలు తర్వాత తీసుకుంటాం ఆయన దగ్గర. 100 మంది జాయిన్ చేసిన తర్వాత 100 రూపాయలు తీసుకుంది. ఒకసారి ఆర్డినరీ మెంబర్షిప్, యాక్టివ్ మెంబర్షిప్ 100 రూపాయలు తర్వాత తీసుకుంటాం ఆయన దగ్గర.